రామగిరి బంగారు గనుల్ని పరిశీలించడానికి విచ్చేసిన రాష్ట్ర గనుల శాఖ మంత్రివర్యులు శ్రీ కొల్లు రవీంద్ర గారికి రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మ మరియు టిడిపి ధర్మవరం ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ గారు స్వాగతం పలకడం జరిగింది. శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గంలోని రామగిరి ప్రాంతంలోని గనులలో గతంలో బంగారు త్రవ్వకాలు జరిగేవి. ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ BGML ఆధ్వర్యంలో నడిచిన ఈ గనులను లాభాలు రాకపోవడం మరియు నిర్వహణ ఖర్చులు పెరిగిపోవడంతో 2001లో మూసివేశారు. అయితే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం దేశంలో నిరుపయోగంగా ఉన్న గనులను పునరుద్ధరించే చర్యల్లో భాగంగా రామగిరి గనులను మళ్లీ వేలం వేయడానికి రంగం సిద్ధం కానుంది. భూగర్భ పరిశోధనల ప్రకారం రామగిరి గోల్డ్ ఫీల్డ్స్ పరిధిలో ఇంకా భారీగానే బంగారు నిల్వలు ఉన్నట్లు అంచనా. ఉపరితలానికి దగ్గరగా ఉన్న బంగారం అయిపోయినప్పటికీ భూగర్భంలో లోతుగా నాణ్యమైన బంగారం లభించే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. ఆధునిక టెక్నాలజీని ఉపయోగిస్తే ఈ తవ్వకాలు లాభదాయకంగా మారుతాయని నిపుణులు భావిస్తున్నారు. తవ్వకాలు అధికారికంగా ప్రారంభిస్తే ఉమ్మడి అనంతపురం జిల్లా పరిధిలో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు భారీగా పెరుగుతాయి. ఈ ప్రాంత ఆర్థిక రూపురేఖలు మారే అవకాశం ఉంది. గనుల పరిశీలన కార్యక్రమంలో మంత్రివర్యులు శ్రీ కొల్లు రవీంద్ర గారితో పాటు శాసనసభ్యులు MS రాజు గారు, అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పూల నాగరాజు గారు బంగారు గనుల్ని పరిశీలించారు. అనంతరం మంత్రి రామగిరి మండల కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని సందర్శించారు.